నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ ఏంటంటే 438 యాంటిసిపేటరీ బెయిల్. ప్రీవియస్ ప్రొవిజన్ ఆఫ్ లా సిఆర్పిసి కింద 438 ప్రజెంట్ వచ్చేసి 482 బిఎన్ఎస్ఎస్. 482 కానీ అదర్వైజ్ ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ లా 438 కానీ ఏం చెప్తున్నది? యాంటిసిపేటరీ బెయిల్. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఎక్కడ మూవ్ చేసుకోవాలి? ఏదైనా కానీ ఒక సందర్భంలో ఎన్నెసరీ ఫాల్స్ కేసులు ఎక్కడైనా ఇంప్లికేట్ అయినప్పుడు, ముద్దగా కనపరిచినప్పుడు, ఏదైనా నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటే కనుక ఆ సందర్భాల్లో యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాలి. అటువంటి సందర్భం ఏర్పడింది, లేకుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా కూడా ఏదైనా పోలీసుల దగ్గర నుంచి ఏదైనా థ్రెట్ ఉన్నది, ఇబ్బంది పడుతున్నారు, ఆ సమయంలో యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ మూవ్ చేసుకున్న డౌట్ చాలామందికి ఉంటుంది. 99% ఆఫ్ ద కేసులు చాలామంది అనుకోవడం ఏంటంటే ఫస్ట్ మ్యాండేటరీగా ఏమన్నా లోయర్ కోర్టులోనే అంటే డిస్ట్రిక్ట్ కోర్టులోనే వేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అలా కాదు. ప్రొవిజన్ ఆఫ్ లా ఇస్ సేయింగ్ వెరీ క్లియర్, ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సెషన్స్ కోర్ట్. అంటే మీరు ఉండే దగ్గరలోనే డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఉంటే కనుక లోకల్లో సెషన్స్ కోర్టులో అయినా సరే వేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో. అదర్వైజ్ హైకోర్టులోనే వేసుకోవచ్చు. అంటే కాన్కరెంట్, అంటే ఎయిదర్ ఆఫ్ ద కోర్ట్, అక్కడ కానీ ఇక్కడ కానీ. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీకు ఎటువంటి అయినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు అటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. నమస్తే అండి.